అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. చాలామంది ఏమంటారు అంటే, ఇంకా చిన్నవాళ్ళమే కదా, ఇప్పుడు ఎంజాయ్ చేసుకోవాలి, భగవంతుడు నామస్మరణ పుణ్యము ఇవన్నీ తర్వాత చూసుకుందాం అంటారు. ఇది పిల్లలే కాదండి, పెద్దలు అంటారు, మా పిల్లలకి ఇప్పుడే ఏమైందండి, ఇంకా తర్వాత చూసుకుంటారు అని. పిల్లలు అంటారు, అవి విని 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 పిల్లలు అంటారు. పిల్లలే అనుడు కాదు, మళ్ళీ ఏదైనా సంభాషణలు కిట్టి పార్టీలలో మిగతా అందరూ నలుగురు కూర్చున్నప్పుడు ఏ సంభాషణలైనా ఇవి ప్రత్యేకించి అంటారు. దీని గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను, వినండి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనిషి ఈ లోకంలో వచ్చేటప్పుడు ఏమి తీసుకురాడు అంటారు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళడు అంటారు. కానీ నిజంగా తీసుకెళ్ళేది ఒకటి ఉంటుంది. అదేమిటి? అదే పాపమైన పుణ్యమైన, అదే మన కర్మ అంటారు. అది మనం చెప్పిందే కదా, అది బాగా గుర్తుపెట్టుకోండి. అదే మనతో వస్తుంది, అదే మన తర్వాత ప్రయాణానికి ఆధారం అవుతుంది. అంటే మళ్ళీ జన్మలు ఉంటాయి అంటారు, మన పాప పుణ్యాలను బట్టి మన జీవితం నడుస్తుంది అంటారు. అవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఉన్నవే కదా, పరంపరగా వచ్చేవే కదా అని గ్రంథాల్లో కూడా చెప్తున్నాయి. ఇప్పుడు మనకు దొరికిన ఈ సౌకర్యాలు, ఇల్లు, సుఖము, పిల్లలు, తిండి, గౌరవము, ఇవన్నీ కూడా ఎక్కడో అక్కడ మనం చేసిన పుణ్యఫలమే. అందరు కూడా అంటారు, ఇది ఎంతో పుణ్యం చేసింది కాబట్టి అట్లాంటి భర్త దొరికాడు, అట్లాంటి పిల్లలు పుట్టారు, లేకపోతే అట్లాంటి మనిషి నాకు తోడొచ్చారు. ఇవన్నీ ఎందుకు అంటారు? ఇవన్నీ జరిగినాయి అన్న విన్నారు, చూశారు, చదివారు, అవే జరుగుతున్నాయి. సో అవి ఎప్పుడు మన వెంటే ఉంటాయని. అయితే ఆ పుణ్యం ఖర్చు అవుతుంటుంది, కానీ అది మనం గుర్తుపట్టం. మనం కొత్తగా ఏమైనా కూడబెట్టుకోవాలనే ధ్యాస కూడా మనకు ఉండదు. కానీ అదే డబ్బు బ్యాంకులో దాచుకుంటాం, బంగారం లాకర్లో పెట్టుకుంటాం. కానీ మనతో వచ్చే సంపద పుణ్యాన్ని దాన్ని మాత్రం చాలామంది మర్చిపోతున్నారు. భగవంతుని నామస్మరణ అంటే విలాసాలు వదిలేయడం కాదు, జీవితాన్ని వదిలేయడం కాదు. మన పని చేసుకుంటూనే, మన కుటుంబాన్ని చూసుకుంటూనే మనసుకు ఒక మంచి దారి పెట్టుకోవడం. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్తామో ఎవరికీ తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు మనతో ఏం వస్తుందో మాత్రం ఇప్పుడే నిర్ణయం అవుతుంది.